పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ. పవిత్రమైన కార్తీక మాస వ్రతం 30 రోజులు పూర్తి అయ్యాక మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళింది. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తి అయినట్లు భావించి సంతోషిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సాగుతుండే సంప్రదాయం. చాకలి పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది. పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది. ఆవిడకు 7 కొడుకులు. వారందరికీ వివాహాలు అయినాయి. 7 కోడళ్ళు కాపురాలకు వచ్చారు. 7వ కోడలి పుట్టింటి వారు చాలా పేదవారు. ఆమె సద్గుణాలు అందచందాలు చూసి 7వ కొడుకు వరించి పట్టుపట్టడం వల్ల ఆ పెళ్లి జరిగింది. అత్తగారికి తోడికోడళ్ళకి ఆ 7వ కోడలంటే చిన్నచూపు ఉండేది. ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లా కూర్చునేవారు. ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. అత్తగారు 6 కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దానధర్మాలు చేసి నేనింత చేశానని చెప్పుకుంటూ ఉండేవారు. పాపం 7వ కోడల్ని నదీ స్నానానికి రానియ్యక ఇంటి పనుల్లోనే ఉంచేవారు. ఆమె ఆ పనులన్నీ ఓరిమితో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్ల చిలికిన కవ్వం నుంచి కొంచెం వెన్న ఊడ్చి దానితో తులసికోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమంటుందో అని భయం. అందుచేత కనపడకుండా జాగ్రత్త పడేది. కార్తీక మాసం 30 రోజులు ఇలా గడిచాయి. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు పై 6 కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తూ ఉండగా పోలిని తీసుకెళ్లడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది. దేవదూతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు. పోలి చాకలి దానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము 1 రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము. ఈ పోలి ఏమీ చెయ్యలేదు. దీనికంతటి మంచిగతి ఏమిటి? అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకుని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది. ఆమె భక్తికి నారాయుడు సంతోషించి విమానం పంపించారు. మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నాన దానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు. పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది. భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమగతులు కల్పిస్తాడు. ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు.